చైనా, భారతదేశం అమెరికా ట్రాప్‌లో పడవు. ఎందుకయ్యంటే చైనాని శత్రువుకి శత్రువు మిత్రుడన్న ఉద్దేశంతో, చైనాకి శత్రువు భారత్ అన్న ఉద్దేశంతో అమెరికా ఉంటుంది. మనకొకటి తెలుసు. చైనా తన దేశంలో ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా తన పార్టీలో ప్రాబ్లమా, తన దేశంలో ఆర్థిక సమస్యలా, తన దేశంలో ఇతర సమస్యలు ఏయన్నా వచ్చినప్పుడు దాని డైవర్షన్ కోసం ఒక ధమ్కీలు ఇస్తూ ఉంటది. తైవాన్ అంటే ఒక జాతీయ భావాన్ని పెంపొందించాలంటే యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం. తైవాన్ మీద గొడవకెళ్తున్నట్టు, భారత్ మీద గొడవకెళ్తున్నట్టు. అట్లాగని అదే బా ఏ కాంగ్రెస్ ఉంటే గనక 4 ఎకరాలు 4 కిలోమీటర్ల భూమిని కూడా స్వాధీనం చేసుకుని ఇదిగో గెలిచామని చెప్పి ఆ దేశ ప్రజలకి చెప్పుకుంటది. అంతకుముందు అట్లాగే దశల వారీగా కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల భూమిని లాక్కుంది. వెనక్కెళ్ళమన్నప్పుడు 90 కిలోమీటర్లు ఆక్రమించుకుంటే 10 కిలోమీటర్లు వెనక్కెళ్ళి 80 అట్లాగే ఉంచుకుంటది. అదే మోడీ వస్తే గాల్వన్‌లో నుంచి వెనక్కి తన్ని పంపించారు. డోక్లాం దగ్గర వెనక్కి పంపించారు. లడఖ్ దగ్గర వదిలిపెట్టట్లేదు. అట్లాంటి మెంటాలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు భూమి ఏమి ఆక్రమించుకోదు. కానీ కొంత ధమ్కీలు ఇవ్వటం తద్వారా ఇదివరకు చేసింది. అలాగని చెప్పేసి అది యుద్ధానికి రాల. దానికి తెలుసు యుద్ధానికి వస్తే అది నష్టపోతుంది, మనం నష్టపోతాం. టాప్ 2 ఇప్పటికీ వరల్డ్‌లో టాప్ 2 ఫైనాన్షియల్‌గా ఉంది. టాప్ 3కి మనం వస్తున్నాం. మనం కొట్టుకుంటే రష్యా లాగా ఎక్కడో పడిపోతాం. అది అమెరికా ట్రాప్. సైనిక నియంత అయినటువంటి జిన్పింగ్‌కి తెలుసు. ప్రజల యొక్క పాలకుడైనటువంటి మోడీకి తెలుసు. అందుకనినే పై హడావిళ్ళు తప్పించి యుద్ధాలు చేసే ఉద్దేశాలైతే ఉండవు.